ఒక అమ్మాయి డెలివరీ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ అమ్మాయిది గిద్దలూరు అవతలేది నంద్యాల. ఆ అమ్మాయి పాపం డెలివరీ అయిన తర్వాత బిడ్డ బాగానే ఉన్నాడు, కానీ తల్లి బాగా మరి బ్లీడింగ్ అయిపోయి అసలు ఎంత అంటే 2 లేదా 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారు. చివరికి ఆ అమ్మాయికి ఇంకా ఏ జీవము లేదు. అయినా చచ్చిపోయింది దాకా ఉంచుదామని 4 రోజులు ఉంచారు. ఇక లాభం లేదయ్యా, తీసుకెళ్ళిపోండి, మీరు ఇంటికి తీసుకెళ్ళండి, మీరు ఏదైనా అంబులెన్స్ మాట్లాడుకొని తీసుకొని వెళ్ళిపోండి. వెళ్ళేసరికి ఇంకా ఆశలు వదులుకొని డాక్టర్లే పంపించేశారు. వాళ్ళ బంధువులు చర్చికి వస్తారు. ఆ అమ్మాయిని తీసుకొని అటు వెళ్తూ ఇటు తీసుకొచ్చారు. అప్పుడు నేను ఎక్కడో కూర్చొని వస్తే, అయ్యా ఇంటికి వెళ్ళిన కన్నా బతికిద్దో లేదో నాయనమ్మ వాళ్ళు చెబితే చర్చికి తీసుకెళ్ళామా, ఆ దేవుడు కూడా సత్యం గల దేవుడు అని అన్ని జిల్లాల్లో ఆ దేవుడు ఏమైనా బ్రతికిస్తాడేమని చిన్న బిడ్డను ఎత్తుకొని వచ్చారు. అలా దాంట్లో పడుకొని అలా ఉంది. దేవుడు ఎందుకనో నా హృదయంలో ఏమో చావదు, బ్రతికిద్ది అని అనిపిస్తుంది. సరే పర్వాలేదు, ఎవరికైనా బాధలు ఉంటాయి కదా, ఏదైనా జరిగిందిలే అనుకొని దాంట్లో కారులో దించి పడుకోబెట్టమని చెప్పాను. పడుకోబెట్టిన తర్వాత నేను బుజ్జకొచ్చి మోకరించి ఆ అమ్మాయికి మజ్జిగ కలిపి, అప్పటికి ఏది అయినా పోదు లోపలికి 2 స్పూన్లు అన్నంలో కలిపి మజ్జిగ అది పిండి శుభ్రంగా ప్రార్థన చేసి ఒక అరగంట 2 స్పూన్లు గొంతులో పోసా. గుట్టకైదండి, పొరపోయిద్దేమో, తూపుతిత్తుల్లోకి పోయిద్దేమో అంటున్నారు వాళ్ళు. దేవుడు బ్రతికిస్తాడు అనుకుని 2 స్పూన్లు పోసిన తర్వాత కడుపులోకి వెళ్ళింది. మీరు ఆశ్చర్యం. ఇంకొక 1 గంట ఆగిన తర్వాత ఇలా పంపించేద్దామని నేను మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. కాసేపు ఆగిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం ఆకలి అవుతుంది ఏమని పెట్టమన్నది. మరలా స్పూన్తో తాపాం బాగా, ఒక గ్లాస్ మధ్య కడుపులోకి వెళ్ళిపోయింది. ఆ కారును పంపించారు, మేము ఎక్కడే ఉంటామని. ఆ మరుసటి రోజు కల్లా ఆ అమ్మాయి నడిచి బాత్రూమ్కి వెళ్ళింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన ప్రతి మీటింగులకి నంద్యాల నుండి మీటింగ్లకు వస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు ఇది మ్యాచెస్ అన్న దగ్గర ఉన్నదో లేదా ఇంకో సేవకుల దగ్గర ఉన్నదని ఆలోచించకండి. సృష్టికర్త అయిన దేవుడు డాక్టర్లకు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే మెడిసిన్ ఆయన దగ్గర ఉంది. అదే ఆయన గాయముల ద్వారా మీకు స్వస్థత నొందితిరి.